ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పోకి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశారు అంటూ ఒక ఆరోపణ చూస్తున్నామండి. కొంతమంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పెడుతూ ఉన్నారు. ఏం జరిగింది? అంటే శంకర్పల్లి మండలం కోడి చెరువు అనేటువంటి ఒక ట్యాంక్, అది FTL అనేటువంటిది ఒకటి ఈ మధ్య హైడ్రా హడావిడి చేయటం మనం చూసాం. సున్నం చెరువు ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి దాన్ని కబ్జా చేసి కట్టారు అని మాత్రమే కాదు, సిక్కం భూముల్లో కట్టినటువంటివి కూడా కస్టడీలోకి తీసుకుని పగలగొట్టారు. అపార్ట్మెంట్లు పగలగొట్టారు. లోన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఉన్నాయి మాకు అని చెప్పినా కానీ సామాన్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఇళ్ళు పగలగొట్టినటువంటి సందర్భం మనం చూసాం. కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ కబ్జా మీకు కనిపించలేదా అంటే, అది విడతల వారీగా రిజిస్టర్ చేశారు. ఆయన అఫిడవిట్లోనేమో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా ఒక రేట్ చూపించాడు. 2.5 కోట్లు 3 కోట్ల లోపు చూపించాడు ఆయన. తర్వాత దాని ప్రైస్ పెరిగింది అని పిఠాపురం అఫిడవిట్లో ఇంకొక రేట్ చూపించాడు. కానీ అసలు అంత తక్కువ రేటుకి అది కొనేసి ఉంటారా అనేది ఒక డౌట్. 10 ఎకరాల పైన. కాబట్టి ఏదో జరిగిందంటే అక్కడ చూపించే నెంబర్ ఒకటి, ఇక్కడ చెల్లించే నెంబర్ ఒకటి అయి ఉండొచ్చు. కానీ ఏం జరిగినప్పటికీ ఇలా కొనుక్కున్న వాళ్ళే వాళ్ళు కూడా, ఇప్పుడు ఆ సున్నం చెరువు సిక్కం ప్రాంతాల్లో కొనుక్కున్న వాళ్ళే అపార్ట్మెంట్లు కోల్పోయిన వాళ్ళు, రోడ్ల మీదకి సామాన్తో కట్టుబట్టలతో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. మరి ఈయన జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే, హైడ్రా ప్రకటించి ఉండాలి కదా, ప్రభుత్వ భూముల పరిరక్షణ మా బాధ్యత అని చెప్పారు వాళ్ళు. మరి ఇది కూడా ప్రభుత్వ భూమి కిందకే వస్తుంది కదా. ఆ పక్క ల్యాండ్ నుంచి అలా ఎక్స్పాండ్ అయ్యారు వీళ్ళు. ఆ పక్కది కొని దాని నుంచి ఇలా విస్తరించారు. ఈ విస్తరణ అనేది 3-4 దశల్లో జరిగింది అని రికార్డు ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఈ బయటకు తీసుకొచ్చినటువంటి రికార్డు ప్రకారం చూస్తే ఇది 3-4 దశల్లో వాళ్ళు చేశారు. అందులో చెరువు సిక్కం ఉంది కాబట్టి దీనికి సమాధానం ఏం చెప్తారు, హైడ్రా ఏం చెప్తుంది? ఇది ఇంకొంచెం లోతుల్లోకి వెడితే, ఇప్పుడు ఈ హైడ్రా వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారి రంగనాథ్ గారు, ఆయన ఏమిటి, ఆయన కులం ఏమిటి దాకా డీటెయిల్స్ వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే వారు కూడా కాపు కులస్తులే కనుక ఆ యాంగిల్లో కూడా దాడి జరిగే ప్రమాదం ఉంది. కనుక దీని గురించినటువంటి ఒక అధికారిక ప్రకటన చేసేస్తే బెటర్ హైడ్రా ఇమ్మీడియట్గా. అంటే ఎందుకు కదిలింది ఈ తేనె తుట్టె అంటే, ఇప్పుడు కేంద్రీకరణ మొదలైంది. మొన్న జరిగినటువంటి నాగేశ్వర్ వివాదం నుంచి పవన్ దాన్ని అక్కడితో ముగించుంటే బాగానే ఉండేది గౌరవప్రదంగా. ఆయన విత్డ్రా చేసుకున్నానన్నారు. ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణ క్రాంతి దళ్ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అనివార్యంగా రావాల్సి వచ్చింది. నా కోసం పెట్టిన ప్రోగ్రాంకి నేను వెళ్ళకపోతే బాగోదని వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడాడు, ఎమోషనలైజ్ అయి మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు వచ్చి మాట్లాడారు. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత దాని కంటిన్యూషన్లో భాగంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పులతో కొట్టినటువంటి ఒక సందర్భం చూసాం మనం. దాని ఎక్స్టెన్షన్ యాక్చువల్గా ఆ రోజు రౌండ్ టేబుల్లోనే తెలంగాణ క్రాంతి దళ్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్లో చేసిన తీర్మానాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర కబ్జాల గురించినటువంటి ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి అని ఒక తీర్మానం చేశారు. దాంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ని బాయ్కాట్ చేయాలి అని కూడా ఒక నిర్ణయం ప్రకటించారు, ఒక తీర్మానం. ఆ తీర్మానానికి అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. సో ఆ తర్వాత రోజు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన ఆస్పిరెంట్స్ కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన సంపత్ నాయక్ అన్నాడు, మీరు కావాలంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేసుకోండి మాకేంటి అన్నాడు. ఆ మాట దొర్లింది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అక్కడికి.
చేసినప్పుడు వీళ్ళు తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వీళ్ళకి దొరికిన ఈ తవ్వకాల్లో దొరికినటువంటి మొదటి డాక్యుమెంట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా చూడాలి. ప్రస్తుతానికి రాడార్లో దొరికింది ఈ భూమి, ఈ శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ చెరువు, ఈ కోడి చెరువు శిఖం భూమి. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఎంత ఉందో దాన్ని మించిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా లాలూచీలోకి వెళ్ళిందా? లింక్స్ ఉంటాయి వీళ్ళకి, అంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు వెళ్ళి హ్యాండిల్ చేసి వాళ్ళ దగ్గరకు ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఫలానా చోట ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మనం ఏదో పద్ధతిలో మనం తీసుకోవచ్చు, అవతలడికి చేత కావడం లేదు అంటే ఇంకెవడో దాని మీద దృష్టి పెట్టి ఉంటాడు, దాని ఎవరి కంట్రోల్లోనూ ఉంటుంది. అది ఆ భూమిని వాళ్ళదిగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ లిమిటేషన్స్లో వాళ్ళు తక్కువ ధరకు అమ్మేసుకుని బయటపడిపోదాం అనుకుని ఉండొచ్చు. వీళ్ళు మేము చేసుకోగలం, ఆ కెపాసిటీస్ ఉన్నాయి మాకు అని చెప్పి ఎంటర్ అయ్యి అతన్ని వదిలించి వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లో నుంచి వీళ్ళ వైపు డ్రైవ్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, మీరు అప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వం వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకు ఒక రకంగా చేస్తుందా అనేది మొదలవుతుంది. సామాన్యుల దగ్గర నుంచి ఏదైతే కబ్జాలకు గురయ్యాయో అంటూ నాగార్జున గారికి కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. ఆ టైంలో సామాన్యులు సెలబ్రిటీలు సమానమే అని అనుకుంటూ వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అందరి మీద జరగలేదు. నాగార్జున గారిది ఆల్రెడీ అంతకు ముందు కూడా గొడవ ఉంది, దాని మీద నలుగుతున్న గొడవ కాబట్టి దాన్ని వాడారు. అంటే సెలబ్రిటీలను కూడా మేము వదలము అని ప్రపంచం మాట్లాడుకోవాలి కాబట్టి అందులోకి ఎంటర్ అయ్యారు. ఆయనకు కొంత నష్టం జరిగింది, కానీ నిజానికి దాని నిర్మాణం చూస్తే వాళ్ళు ఎక్స్ట్రా వాడుకున్నారు, వెనక్కి జరిగారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చిన లాస్ ఏం లేదు. కాకపోతే కొంత ప్లేస్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు అవతలకి వెళ్ళినప్పుడు. ఆ ఇబ్బంది ఏదో పడ్డారు తప్ప వాళ్ళు కూల్గానే జరిగింది. దాని మీద ఏమి గొడవలకు వెళ్ళటమో లేకపోతే కోర్టులకు వెళ్ళటమో అవేం చేయలేదు తను నాగార్జున. అది అలా ముగిసింది ఆ కథ. అక్కడితో ప్రభుత్వం కూడా మేము 2-3 పొలిటీషియన్స్ ఫామ్ హౌస్ల మీద కూడా దాడులు చేశారు, కానీ అందరి మీద జరగలేదు, కొంతమంది మీద మాత్రమే జరిగింది. జస్ట్ అది కంటి తుడుపు చర్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక స్టాండ్ ప్రకటించాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారం, వీళ్ళు చూపిస్తున్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారం అయితే అది కోడి చెరువు అనేది కబ్జాకి గురైంది అని చెప్తున్నారు. అది కబ్జాకి గురి కాలేదు అని చెప్పేసి వాళ్ళు టోటల్గా మ్యాప్ రివీల్ చేయాలి. అంటే టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళ దేన్ని ఎలా డినామినేట్ చేశారు అనేది బయటకు రావాలి. అది వస్తే దానిలో గనక ఇది చెరువుగా రిపోర్ట్ అయ్యి ఆయన డాక్యుమెంట్లో అది చెరువు భూమిగా ఉంటే, ఆల్రెడీ ఉందని చెప్పి కాగితాలు బయటకు చూపిస్తున్నారు వాళ్ళు. ఈ చూపించిన వాటికి నిర్ధారణ దొరికితే మరి ఎందుకు కళ్ళు మూసుకున్నారు మీరు అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ముందుకి, పర్టికులర్గా హైడ్రా ముందుకి. వచ్చిన తర్వాత ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సులు జరిగాయి అంటానికి ఈ క్యాస్ట్ ఓరియంటేషన్ కూడా పట్టుకొచ్చి దాడి చేయొచ్చు. చూడాలి సార్, ఎందుకంటే చేయడానికి స్కోప్ అయితే ఉంది. అలాగే ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నాయి అనే ఆందోళన ఆయన ప్రతిపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడారు. ఆయన పల్నాడు ప్రాంతంలో గురజాల దగ్గర ఉన్నటువంటి సరస్వతి పవర్కి చెందినటువంటి భూములు కూడా కబ్జాకి గురైనాయి అని ఒక ఆందోళన చేశారు. అక్కడ చేసి అది వైఎస్ జగన్కి సంబంధించినటువంటి ఈ సరస్వతి పవర్ అనేది వివాదంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు షర్మిల గారికి జగన్కి మధ్య వివాదంలో ఉన్నటువంటి వ్యవహారం అది. కాబట్టి ఆ పేరుతో అక్కడ కబ్జాలు జరిగినాయి, దాన్ని అడ్డుకుని తీరుతాను, ఆ భూములు వెనక్కి వచ్చేదాకా నేను వదిలిపెట్టను వీళ్ళని అని చెప్పి ఆయన సీరియస్గా వెళ్ళి అక్కడ గొడవ చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మరి గొడవ చేసి వచ్చారు. మరి ప్రభుత్వ భూముల పరిరక్షణ మీద అంతా దృష్టి ఉంది ఆయనకి. అలాగే ఎక్కడ ఏ ల్యాండ్ తీసుకున్నా కానీ క్లియర్గా ఉండాలి, ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రభుత్వ భూమి లింకేజ్ ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంటే ఇండస్ట్రియల్ ఏరియా అనే పేరుతో మీరు ఏ భూములు పడితే ఆ భూములు తీసుకోవద్దు అని కూడా ఆ రోజున మాట్లాడాడు ఆయన. మరి అవన్నీ ఇక్కడ ఈ చెరువు భూమి
తీసుకునేటప్పుడు ఏమైంది అంటే ఇవేవి తెలియకుండా సరదాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా ఆయన, అంత వేగ్గా ఉంటాడా అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన స్పందించాలి కూడా, ఇప్పుడు ఏం చెప్తారు అనేది కూడా మనం చూడాలి. అవును, ఆయన మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణకు సంబంధించి 2 ప్రభుత్వాలు స్పందించాలి. పాత నాయకులు చెప్పాలి, కొత్త నాయకులు కూడా చెప్పాలి. పర్టికులర్గా హైడ్రా ఒక ప్రకటన చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.